వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనసేన నేతల వివాదాలపై అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, అరవ శ్రీధర్ కు అధినేత నుంచి పిలుపొచ్చింది. అరవ శ్రీధర్ పైన లైంగిక ఆరోపణలు, ఇక బాలరాజు పైన పలు ఆరోపణలు వచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ పిలవడం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. ఇప్పటికే అరవ శ్రీధర్ పైన పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇచ్చింది త్రిసభ్య కమిటీ. ఇక పంచాయతీరాజ్ శాఖ పైన సమీక్ష అనంతరం ఇరువురు ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవల కాలంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జనసేన ఎమ్మెల్యేలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా తెలిసిందే. పార్టీ పరువును తీయొద్దంటూ, మరి ముఖ్యంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎమ్మెల్యేల ప్రవర్తన ఉండాలంటూ పదే పదే ఆయన క్లాస్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా తెలిసిందే. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ పిలవడం పైన మరింత ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ నుంచి పిలుపును ఎదుర్కొన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారే. ప్రధానంగా అరవ శ్రీధర్ పైన లైంగిక ఆరోపణలు, బాలరాజు పైన పలుకి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు మధ్య సాగిపోయేటువంటి సంభాషణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, డిప్యూటీ సీఎం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చినటువంటి నేపథ్యం, ప్రధానంగా ఎలాంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఈ అంశం ఎప్పుడైతే అంటే ముఖ్యంగా అరవ శ్రీధర్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది జనసేన పార్టీలోనే కాదు కూటమిలో కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు ఏమవుతాయంటే అనవసరంగా అంటే అధికార పార్టీలకు సంబంధించి లేనిపోని సమస్యలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్రంలో పరిపాలన విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉన్నప్పుడు తన శాఖల విషయంలో అంటే ప్రతి ఒక్కటి పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ప్రజల్లో ఒక మంచి సంకేతాన్ని, పార్టీని బలోపేతం చేసేటువంటి సంకేతాన్ని ఇస్తున్నప్పుడు ఇవన్నీ కూడా అంటే అనవసరమైనటువంటి డైవర్షన్స్ గాను, అనవసరమైనటువంటి సమస్యలు గాను ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నారు. అందుకనే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే అటు చిర్రి బాలరాజు వ్యవహారానికి సంబంధించి పోలవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుని అక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఈ అవినీతి ఆరోపణలు గాని, అలాగే ఎమ్మెల్యే ప్రవర్తన విషయంలో గాని, అలాగే అటు కూటమి పార్టీల సంబంధించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా అడిగి అంటే ఒక నివేదిక తెప్పించుకున్నారు. అలాగే కొంతమందితో స్వయంగా మాట్లాడారు అనేది కూడా మనకు అందినటువంటి సమాచారం. అలాగే అరవ శ్రీధర్ విషయంలో కూడా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, ఆ సమాచారాన్ని తెప్పించుకుని మొత్తం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం. పవన్ కళ్యాణ్ తో పాటుగా అటు పాలిట్ బ్యూరో చైర్మన్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా దీనికి సంబంధించి కొంత సీరియస్ గానే దృష్టి పెట్టడం, పవన్ కళ్యాణ్ కి ఇది జరిగిందని నివేదిక ఇవ్వటం, అలాగే ఆ అమ్మాయి వ్యవహారంలో ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆమె వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. మరి ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి అంటే ఎమ్మెల్యేలతో ఇద్దరితో ఒకేసారి భేటీ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి, లేదా 1-to-1 సమావేశం నిర్వహించేటువంటి అవకాశం? త్రిసభ్య కమిటీ రిపోర్టు ఎమ్మెల్యే ముందు పెట్టి ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే రిపోర్ట్లు ఎమ్మెల్యేల ముందు పెట్టి అంటే ఒకరి తర్వాత ఒకరితోనే ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇద్దరికి దాదాపుగా చెరొక గంటంబావు సమయం ఇచ్చారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాతనే అంటే ఎమ్మెల్యే విషయంలో ఇప్పుడు ఇప్పటికే జనసేన పార్టీ కార్యక్రమాల నుంచి అరవ శ్రీధర్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే రేపు భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కూడా ఎక్కడ అంటే పార్టీకి సంబంధించి అంటే మళ్ళీ ఒకవేళ ఆయన జోక్యం చేసుకోవాలా లేదా అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తు కార్యక్రమాల విషయంలో అంటే కొంత ఇటువంటి ఘటనలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం ద్వారా ఒక స్పష్టమైనటువంటి సిగ్నల్ పార్టీ క్యాడర్ కి ఇవ్వాలి, అలాగే తనను విమర్శించే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. జనసేన నేతల వివాదాలపైన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజ్ తో పాటుగా అరవ శ్రీధర్ కు అధినేత నుంచి ప్రధానంగా పిలుపొచ్చింది. అయితే అరవ శ్రీధర్ పైన లైంగిక ఆరోపణలు వచ్చినటువంటి విషయం తెలిసిందే. దీనికి సంబంధించి త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బాలరాజు పైన కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ పిలవడం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. ఇద్దరు ఎమ్మెల్యేలతో దాదాపు 1-to-1 మాట్లాడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.
ఇప్పటికే అరవ శ్రీధర్ పైన పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇచ్చింది త్రిసభ్య కమిటీ. నివేదిక ఇచ్చినటువంటి కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ సంతృప్తిగా ఉన్నారా లేదా అసంతృప్తిగా ఉన్నారా అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కమిటీల నుంచి వచ్చినటువంటి నివేదికల పైన ఎమ్మెల్యేల ముందు ఉంచి సో 1-to-1 దీనిపైన చర్చించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పైన సమీక్ష అనంతరం ఇరువురు ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ చర్చించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారా వేయబోతున్నారా అనేటువంటి చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.